శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు మిథునం. మిథునం ఒక కథ అనే కంటే కథా కావ్యం అంటే బాగుంటుందేమో. రమణీయమైన ఈ కావ్యాన్ని రచించిన వారు కీర్తిశేషులు శ్రీరమణ గారు. శ్రీరమణ గారు 1952లో జన్మించారు. ఆయన అసలు పేరు వంకమామిడి రాధాకృష్ణ. ఆ తర్వాత తాతగారి దత్తత తీసుకోవటంతో కామరాజు రామారావు అని పేరు పెట్టారు. ఆయన పెట్టుకున్న కలం పేరు శ్రీరమణ. అసలు పేరు కన్నా కలం పేరుతోనే ఆయన సుప్రసిద్ధులు. శ్రీరమణ గారు బాపు రమణల వంటి దిగ్గజాలతో కలిసి పనిచేశారు. శ్రీరమణ గారు రచించిన ఈ మిథునం మొట్టమొదట 1997లో ఆంధ్రభూమి వారపత్రికలో సీరియల్గా ప్రచురితమైంది. ఆ తర్వాత 1998లో బాబు గారు వేసిన వర్ణ చిత్రం ముఖ చిత్రంగా అలంకరించుకొని కథ మొత్తాన్ని బాపురాతలోనే రచన మాసపత్రికలో ప్రచురింపబడింది. తర్వాత దాదాపు భారతీయ భాషలన్నింటిలోకి అనువదించబడింది. కొన్ని విదేశీ భాషల్లో కూడా తర్జుమా చేశారు. మొట్టమొదట దీనిని మలయాళంలో సినిమాగా తీశారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత తెలుగులో శ్రీ తనికెళ్ల భరణి గారు సినిమాగా తెరకెక్కించారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ కథ చదివేందుకు శ్రీరమణ గారి మేనల్లుడు శ్రీ కొప్పర్తి రాంబాబు గారిని నేను సంప్రదించినప్పుడు ఆయన ఎంతో చక్కగా స్పందించి తప్పక చదవవలసిందిగా ప్రోత్సహించారు. ఈ కథ ఒక బ్రాహ్మణ వృద్ధ దంపతుల మధ్య ఉండే ఆప్యాయత అనురాగాలను ఎంతో అద్భుతంగా చిత్రీకరిస్తుంది. ఇంతటి అద్భుతమైన నేటి కథలోకి వెళదామా మరి? అప్పటికే పొద్దు వాటారింది. పెరట్లో ఎండేసిన సరుగుడు పేళ్లు ఓ మూల పొందికగా పేర్చి తడవకుండా తాటాకులు కప్పి మిగిలిన చితుకులు ఏరుతూ వంగి లేచి ఆయాసపడుతోంది బుచ్చిలక్ష్మి. ఆమెను వెతుక్కుంటూ దగ్గరగా వచ్చి వెనక చేతులు కట్టుకుని అంతా కాసేపు ఆసక్తిగా గమనించి, "ఏం చేస్తావే ఇన్ని కట్టెలు?" అన్నాడు అప్పదాసు దీర్ఘాలు తీస్తూ. ఆవిడ చురుక్కున ఒక చూపు చూసి, "రేపు నువ్వు హరి అంటే చితి పేర్చటానికి కావద్దు" అన్నది అదే శృతిలో దీర్ఘం తీస్తూ. ఆయన ఏమాత్రం చెలించకపోగా ఫెళ ఫెళ నవ్వి, "హాసిని దుంపతెగా, నీకెంత ముందు చూపే ముసలి ఘటమా" అని అటుగా వెళుతున్న నన్ను పిలిచి, "చూశావురా మీ అత్తయ్య పాతివ్రత్యం, సతీ సహగమనానికి సిద్ధమవుతోంది, వెర్రిమొహంది. లేకపోతే ఈ ఒక్క కట్టెకి ఇన్ని కట్టెలు కావాలిట్రా" అన్నాడు తెరలు తెరలుగా నవ్వుతూ. ఆ మాటకు నాకు నవ్వొచ్చింది. ఆవిడ పటపట లేని పళ్ళు కొరకబోయి పెదాలతో నాలిక కరుచుకుంది. కోపంగా మిటికలు విరిచి అవి కటకటమనకపోతే ఉక్రోషం ఆపుకోలేక, "అబ్బో, సరసాలకేం తక్కువ లేదు, బోడి చమత్కారాలకి మాత్రం లోటు లేదు. ఒక నగన, ఒక నట్రన, కాపురానికొచ్చి 60 ఏళ్ళయింది. ఒక ముచ్చట అచ్చట, ఒకరు వచ్చారనా ఒకరు పోయారనా, ఒక తీర్థమా ఒక శ్రాద్ధమా." ఆవిడ స్వరం గమకం తగ్గి గద్గదమైంది. మావయ్య నవ్వు కట్టేసి ఒక అడుగు వెనక్కి వేశాడు. "అసలు నా తలరాత ఇలా అఘోరించింది గాని ఆ దాక్షారం సంబంధమే కుదిరితే ఒంకులొడ్రాణం, 6 జతల గాజులు, చంద్రహారం పెడతామన్నారు. కానీ కట్నం వద్దన్నారు. దేనికైనా పెట్టి పుట్టి ఉండాలి. ఇప్పుడేమనుకుని ఏం లాభం?" అత్తయ్య దాక్షారం అని మొదలు పెట్టగానే మావయ్య వెనక్కి తిరిగి ఎడం భుజం మించి కాశీ తువ్వాలు తీసి ఒక్కసారి దులిపి కుడి భుజం మీద వేసుకొని తొణుకు బెణుకు లేకుండా తాపీగా ఇంటివైపు కదిలాడు. పొడుగాటి తన నీడను నేల మీద తొడుగులా లాక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు అప్పదాసు గారు. నేను అనుకోకుండా ఇరుకున పడ్డాను. ఎట్లా బయటపడాలో తోచక అక్కడే నిలబడ్డాను. "ఏముందిరా ఇక్కడ బొమ్మలాట, మొగుడు పెళ్ళాలన్నాక అనేకం అనుకుంటాం. దానికి నువ్వు పళ్ళన్నీ ఇకిలించాలా? చిన్న పెద్ద ఉండక్కర్లే. చూశావుగా సంబడం, ఇహపో" అని నన్ను అత్తయ్య కసిరింది.
ఓ పిచ్చి చూపు చూసి పరిగెత్తాను. ఊరి నడబొడ్డున విశాలమైన స్థలం, చుట్టూ ఒత్తుగా పెరిగిన చెట్లు, అందులో గన్నేరులు, గోరింటలు, మునిగోరింటలు, రేగికంప, గచ్చ పొదలు, మధ్య మధ్యన ఎత్తుగా నిలబడి పహారా కాస్తున్న సిపాయిల్లా తాడి చెట్లు, వాటి ఆకులకు తేనెపట్లు, మొవ్వుల్లో కాకిగూళ్ళు ఉండేవి. కంచెకి ఎర్ర గురివిందలు, కాశీరత్నాలు, శంకుపూల తీగెలు, పూల బఠానీలు చిత్తవత్తుగా అల్లుకుని పచ్చటి గోడకు రంగవల్లులు దిద్దినట్టుండేది. ఆ పచ్చటి ప్రాకారం మధ్య చిన్న ఒంటి దూలం పెంకుటిల్లు, కొండపల్లి బొమ్మరిల్లులా కొలను మధ్య తామర మొగ్గలా ఉండేది. ఆ ఇంట్లో మనుషులు ఇద్దరే అయినా వీధిబడిలా ఎప్పుడూ సందడిగా ఉండేది. ఆ ఇంటి వాళ్ళు సయాన అత్తయ్య మావయ్య కాదు గాని నాకు వేలు విడిచిన వరసలు. అప్పదాసు గారి ఇల్లంటే అందరికీ హడల్, పులి గుహతో సమానం. ఎవరైనా ఇంటికి వెళితే గుమ్మంలోనే ముక్తసరిగా మాట్లాడి పంపేసేవాడు. ఆయన మెట్టు దిగి ఎక్కడికి వచ్చేవాడు కాదు. చాలా నిక్కచ్చైన మనిషి. నన్ను మాత్రం అంత తేలికగా తన కొంపకి రానిస్తాడా? పచ్చడి పెరడుకి పాడి పశువుకి పొత్తు కుదరదని ఆవుని దూడని మా పోషణలో పెట్టాడు. పాల చెంబుతో దర్జాగా 2 పూటలా వెళ్ళేవాణ్ణి. రోజులో ఇంకో 4 సార్లు అక్కడి చోద్యం చూడటానికి. వాళ్ళు తిట్టినా తిమ్మినా వెళ్లకుండా ఉండలేకపోయేవాణ్ణి. అక్కడ దొరికే వినోదం ముందు ఆ తిట్లు బలాదూర్. అప్పదాసుకి 80 ఏనాడో దాటింది. పై 2 కొడుకులు 60వ పడిలోకి వచ్చారు. నూనెలో ముంచి తీసిన ఏకులా ఉన్నాడు. కంటి చూపు కరగలేదు, పంటి పదును తరగలేదు అని ఊరి అరుగుల మీద అనుకుంటూ ఉండేవాళ్ళు. హాయిగా 5 కొడుకులు, అందరూ సంపాదించుకుంటూ ఊళ్ళేలుతున్నారు. మనవళ్ళు మనవరాళ్ళు తామర తంపరగా ఉన్నారు. పోనీ వీళ్ళని పట్టించుకోని వాళ్ళ అంటే అది కాదు. ఈ వయసులో ముసలి ఘటాలు 2 ఇక్కడ ఒంటరిగా ఉండకపోతే ఒక్కోడి దగ్గర 2 నెలలున్నా ఏడాది తిరిగిపోతుంది, ఏమిటో చాదస్తాం అని మా అమ్మ అప్పుడప్పుడు నాన్నతో అనేది. చాదస్తామని నువ్వనుకుంటున్నావు. ఎవడి రుచి బతుకులు వాడివి. ఎంత కొడుకులైతే మాత్రం అకారణంగా ఇంకోళ్ల మీద వాలిపోకూడదు. అయినా అంతా ఈశ్వరేచ్ఛ. గాలి నీళ్లు ఎక్కడ ప్రాప్తమో అక్కడ అని మా దాసుబావ అంటాడు అనేవాడు మా నాన్న. నేను పుట్టి బుద్ధిరిగి 15 ఏళ్ళు. నీరు కావి అంగోస్త్రం, పైన ఎర్రటి కాశీతువాలు తప్ప ఒంటి నిండా బట్ట కడితే మావయ్య ఎట్లా ఉంటాడో నేనెరగా. అత్తయ్య కాసేపోసి చీర కట్టుకుని ముక్కుకి ఎర్రరాయి బేసరి, కాళ్ళకి వెండి కడియాలు, అందెలతో వయసు మళ్ళిన గౌరీదేవిలా ఉండేది. మావయ్య మాత్రం ముసలి జింకకి చీర కట్టినట్టున్నావే అమ్మీ అని రోజుకోసారైనా తిట్ల తలంటి పోయించుకునేవాడు. వాళ్ళ అబ్బాయిల పేర్లు తమాషాగా ఉంటాయి. కృష్ణ, కేశవ, గోవింద, మాధవ, నారాయణ, వర్షాగ్గ. ఆ పేర్లేంటి మావయ్య అని మేలమాడితే నవ్వి, మొదటివాడికి కృష్ణ అని ముద్దుగా పెట్టా. ఏడాది తిరగకుండా ఇంకోడు. మీ అత్తయ్య వైఖరి చూస్తే ఇదేదో పుచ్చపాదు తీరుగా ఉందని అనుమానం వచ్చింది. ఇహ ఏటేటా పేర్ల కోసం ఎక్కడ వెతుకుతాన్లే అని భగవంతుడి మీద భారం వేసి కేశవనామాలు అందుకున్నా. నా బిడ్డలు వెర్రిపుచ్చలు కాదు, రత్నమాణిక్యాలు, మురిపెంగా నిష్ఠూరమాడేది అత్తయ్య. వాళ్ళ బావి గిలకిలా రావాలతో అగ్రహారం మేలుకునేది. అప్పదాసుగారు కేశవనామాలు, శ్రీ సూక్తం, పురుష సూక్తం, నమక చమకాలు వల్లిస్తూ బొక్కెనతో నీళ్లు తోడి తల మీద దిమ్మరించుకుంటూ 2 గంటల సేపు స్నానం చేసేవారు. అంతసేపు బుజ్జిలక్ష్మి
సీతమ్మ పెనిమిటి శ్రీరామచంద్రుడు ఆకాశ ఛాయడమ్మ ఆజానుబాహుడమ్మ చూడగా అబ్బాయి అరవింద నేత్రుడమ్మ అని పాడుకుంటూ చెట్ల పాదుల్లో తిరుగుతూ సన్నటి కాలవల్లో నుంచి నీళ్ళని నడిపిస్తూ కాసిన పూసిన మొక్కల్ని పరామర్శిస్తూ పెరడంతా తిరిగేది. అక్కడక్కడ ఆగి ఓ మందారాన్నో మంకెన్ననో తుంచి తలలో తురుముకునేది. విచ్చిన పత్తికాయలు కంటపడితే భమిడి పత్తి ఒలిచి కొంగున ముడివేసేది. రాత్రి రాలిన కొబ్బరి బోండాలని మట్టల్ని ఓ పక్కన జమ చేసేది. పెరడంటే అదే పెరడు. కాలు పెడితే కన్నుల పండుగగా ఉంటుంది. ఆ వయసులో ఆ ఓపికకి దండం పెట్టాల్సిందే అని మా నాన్న మెచ్చుకునేవాడు. బావిగట్టుకి అంది పుచ్చుకున్నట్టు ఎప్పుడు ఊరక తగిలే చోట 5-6 అరటి చెట్లు, అమ్మ కొంగు పట్టుకు నిలబడ్డ పిల్లల్లా వాటి పిలకలు, వాటి నీడన అల్లం మోసులు, కంద పిలకలు, ఇంకోవైపు మెరక మీద వంగలు, మిరపలు, కంచెవారగా కాకర బీర దొండ కంచెనపడి కోసుకున్నన్ని కాయలు కాసేవి. రోజు నీళ్లు అడగని బాదం చెట్టు, ములగా ఓ మూలగా ఉండేవి. దబ్బ, నిమ్మ పక్కపక్కనే ఉన్నా అంటి ముట్టనట్టు తోడికోడుళ్ళులా ఉంటే కూరాకు మడులు గుట్టమీద వాలిన గువ్వపిట్టల్లా ఉండేవి. గుబురుగా ఘుమఘుమలాడుతూ విస్తరించిన కరివేప వంటింటి గుమ్మం పక్కనే సదా అందుబాటులో ఉండేది. నేల మీద చుట్టలుగా అల్లుకున్న గుమ్మడి పాదు అప్పుడే ఊరేగి వచ్చిన శేషపాన్పుని గుర్తు చేసేది. ఇల్లెక్కిన ఆనపాదు అనూపంగా అల్లుకొని కప్పుని కప్పేసినప్పుడు ఆ బొమ్మరిల్లు అద్దంలో కొండ. దొడ్డిగుమ్మం ఎదురుగా తులసి కోట. కోటలో కొలువైన తులసమ్మ. కోట చుట్టూ పరిచారికల్లాగా మందారాలు, మంకెన్నెలు, కనకాంబరాలు, కాగడామల్లెలు నిలబడి ఉండేవి. కోట మీద ఉసిరి చెట్టు నీడలానేవి. ఎడంగా అటూ ఇటూ కోట స్తంభాల్లాగా 2 కొబ్బరి చెట్లు, వాటి మానుల చుట్టూ దవనం, మరువం, చేమంతి చేరి స్తంభాలకు పచ్చలు, కెంపులు పొదిగిన పొన్నులు తొడిగినట్టుండేది. కొబ్బరి ఆకులు అంతెత్తులో కలగలిసి కోటకి పచ్చని ప్రవేశ ద్వారంలా కనిపించేది. పారిజాతం రాలితే తులసమ్మ కొప్పు నిండేది. మామయ్య మధ్య మధ్య మంత్రాలు ఆపి బావిగట్టు మీంచి, అమ్మీ నువ్వు ఇష్టం వచ్చినట్టు పూలు కాయలు కోసి చావకు, అసలే నీకు ఆబా, నన్ను రాని అను అరిచేవాడు. ఒక చదరంలో అవిసె చెట్లు, వాటికి అల్లుకొని తమలాపాకు తీగలు, బచ్చలి కాడలు, పెండలం ఆకులు ఉండేవి. ఉసేవ్, నువ్వు వాటి జోలికి పోకు, ఆ ఆకులన్నీ మొక్కలాగే ఉంటాయి. ఆనక తమలపాకు పప్పులోనూ బచ్చలాకు తాంబూలానికి చుట్టబెడతావు. నాకసలే రాత్రి పీడకల కూడా వచ్చింది అంటూ మళ్ళీ గిలక మీద తాడు వదిలేసేవాడు. అత్తయ్య ఆ మాటలు అట్టే పట్టించుకోకుండా, ఇదిగో కాలవ పొడుగున గోగులు బెండలు చూశావా, దివిటీలా ఉన్నాయి. దోసపూతంతా పిందే, ఓ దిష్టి పిడత పెట్టాల్సిందే, తప్పదు. ఆవిడ అరుపు విని పని ఆపి, నువ్వు ముప్పొద్దులా వనవిహారం చేస్తున్నావుగా, ఇంకా దిష్టి పిడత దేనికి దండగా అని మళ్ళీ మంత్రాలు అందుకున్నాడు. మరి దిష్టి పిడత కాక ఏమవుతాను? రాక్షసుడి చేతుల్లో పడి లంకలో సీతమ్మలా అయిపోయా గాని చిన్నప్పుడు చిదిమి దీపం పెట్టినట్టు ఉండేదాన్ని. అత్తయ్య విసురుని వినిపించుకోకుండా స్వరస్థాయి పెంచి, ఆ గచ్చ పొదలో గాని వెళ్ళావా ఏమిటే, ఊరికే చప్పుడవుతోంది అని దీర్ఘం తీసి స్నానం పూర్తి చేసి ఒంటి మీదే బట్టలు పిండుకొని, నా శిరస్సు శాలిగ్రామం, ఇవాల్టికి సహస్ర ఘటాభిషేకం పూర్తయింది అనుకుంటూ బావిగట్టు మీద కూలబడ్డాడు మామయ్య. పోనీ ఆ శివాష్టకం కూడా ఓసారి అనుకోరాదు, చివరి పాదులు కూడా తడుస్తాయి అని ఆవిడ సాగదీస్తే, ఇవాల్టికి స్వస్తి, ఇప్పటికే అరగంట ఆలస్యం అయింది. దేనికటా ఆలస్యం?
నువ్వేమన్నా నౌకరీ వెలిగిస్తున్నావనా అంటూ చేతిలో జామకాయని ఎగరేసుకుంటూ వచ్చింది అత్తయ్య. ఇదంతా నౌకరీ కాదుటే, మిడిమేరపు దొరల కంటే ఏ పూట కష్టానికి ఆ పూట పువ్వుల్లో పెట్టి ప్రతిఫలం ముట్టజెప్పే ఈ కొలువులో పనిచేయటం ఎంత సుఖం. ఇది నువ్వు రోజూ చదివే దండకమే గాని ఇదిగో జామకాయ దోరగా ఉంది, కాస్త నమిలి పెట్టు అని భర్త చేతికి అందించింది. అదే మరి, పళ్ళూడినంత మాత్రాన చాపల్యం పోతుందా? తలలు బోడులైన తలపులు బోడులా అన్నారందుకే అంటూ జామకాయ నోటికి పట్టించి కొరిగిన ముక్క నములుతూ, చూశావుగా, కష్టం ఉంచుకోవు, కాసినవి పూసినవి ఖజానాలో ఉంచుకోవు, పన్నులు దోచుకోవు. మళ్ళీ ఇంకో ముక్క కొరికి, దండింపులు బదిలీలు ఉండవు, దండాలు పొగడ్తలు కోరవు, ఇంతకంటే గొప్ప ధరలు ఎక్కడ దొరుకుతారు? ఏది గుజ్జు, ఆ మాట ఈ మాట చెప్పి మొత్తం మింగి కూర్చున్నావు పరగడుపున. అత్తయ్య నోటికి అభయహస్తం చూసి కంగారు పడద్దని సూచించి చివరి విడతగా ముక్క నమిలి అత్తయ్య నోటికి అందించాడు. ఆవిడ కుదుటపడి జామగుజ్జు చప్పరిస్తూ ఉంటే ఆయన విశ్రాంతిగా బావి ఒడ్డుకి జారబడి, సత్సంగచ్చే నిస్సంగత్వం, మంచి తోడు మంచి నీడ అనుకున్నాడు. 4 క్షణాలు సేద తీరి మెల్లగా లేచి చెట్లలోకి నడిచాడు. ఆవిడ అనుసరించింది. అన్నిటికీ తడుపు తగిలిందో లేదో చూస్తూ, ఆకుల్ని పూతల్ని గమనిస్తూ, వాలిన మొక్కల్ని సరిచేస్తూ అంతా కలయిదిరిగాడు. పెద్ద చెట్లని పిల్లల పేర్లతో ముద్దు ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. నిమ్మ చెట్టుకి పిందె పెడితే, మనకిష్టప్ప ఆకు ఆకున పిందె తొడిగాడే, పెద్దరికం వచ్చేసింది అని మురిసిపోయేవాళ్ళు. కొబ్బరి గెలలు దిగితే, మాధవుడు మనల్ని కనిపెట్టే ఉన్నాడే, మన బరువు బాధ్యతలు వాడు భుజాన వేసుకున్నాడు చూడు అని కొండెక్కినంత సంబరపడేవాళ్ళు. మామిడి పూత పూస్తే, గోవిందుడు ఈ పెద్ద ఘటాల్ని మరిచిపోలేదే, మనల్ని ఓ కాపు కాస్తానంటున్నాడే అనుకుంటూ పొద్దు పొద్దున తలుచుకొని ఆనందపడేవాళ్ళు. ఆ పూటకి కావలసిన కూరల గురించి తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు మావయ్య. 4 అరటికాయలు ఆవ పెట్టి వండే షరతు మీద మంజూరు చేశాడు. 10 తోటకూర కాడలు పప్పులో వేసుకో, ఇవిగో 10 కొత్తిమీర రెమ్మలు. దేనికో తెలుసా? వంకాయ పచ్చడికి. నిన్న కోసిన 3 వంకాయలు ఉన్నాయి కదా, పచ్చడికి తాజా కంటే వాడిన వంకాయ శ్రేష్టం. ఈ కొత్తిమీర అందులో వినియోగించు. కరివేపాకు అప్పటికప్పుడు దూసివేయి, చెట్టు మించి చారులో పడాలి, అది గుర్తుంచుకో. మావయ్య గంభీరంగా చెబుతుంటే అత్తయ్య వెనక నుంచి వెటకారంగా చేతులు తిప్పుతూ బుర్ర వీపుతూ సరే అంటోంది. ఇదిగో ఉంది కదా అని కొత్తిమీర ఊరికే దూడమేతలా వేసేయకు. వంకాయ బజ్జి పచ్చడిలో తత్వాలు పాడేటప్పుడు తంబూరా శృతిలా కొత్తిమీర ఉండాలి గాని హద్దు మీరి అసలు విషయాన్ని మింగేయకూడదు. వెటకారం వద్దు. కావలసిస్తే నా ముక్కకి వేద ప్రమాణం ఉంది. ఇద్దరు నిమ్మ చెట్టు నీడకి వచ్చారు. నిమ్మ పండు కోయబోతే అందలేదు. మావయ్య భుజం మీది కాశీ తువ్వాల్ని నడుముకి బిగించి, బుచ్చి అందుకో అంటూ అమాంతం ఉప్పుప్పు గోనెలా మూపున ఎత్తుకున్నాడు. అత్తయ్య పండు కోయగానే గోనెని వదిలేసి నిటారుగా నిలబడ్డాడు మావయ్య. దభేల్మన్న చప్పుడు, గల్లున అందెల మోత, చచ్చాన్రు దేవుడా అన్న కేక ఒక్క మాటుగా వినిపించాయి. నేల జారిన కాశీతుండుని దులిపి భుజాన వేసుకుంటూ, చచ్చిన బర్రెదూడంత బరువున్నావే బుచ్చి, రాజకుమారిలాగా 7 మల్లెల ఎత్తు ఉంటావనుకుని శక్తికి మించిన పని పెట్టుకున్నా అన్నాడు. ఆవిడ సతికిలపడి ఆపసోపాలు పడుతూనే, పోగా పోగా పైగుడ్డ బరువని వయసుడిగిపోయాక అంతే మరి, పైగా ఆడలేక మధ్యల మీద పడ్డట్టు మూలుగుతూ లేవబోతుంటే మావయ్య సాయపడబోతే విదిల్చి, కావాలనే పడేశావు, కిష్టప్పే సాక్ష్యం, ఇంతకింత అనుభవిస్తావు
మెల్లిగా లేచి బురద కొట్టుకున్న చీరని చూసుకొని తిట్టుకుంటూ కుంటుకుంటూ బావి వైపు కదిలింది. అంతలో ఉన్నటి నుండి బావి గిలక చప్పుడయ్యేసరికి మావయ్య బావి వైపు చూశాడు. నేనే అత్తయ్యకి సాయం చేద్దామని నీళ్లు నమిలాను. మావయ్య అగ్గిరాముడైపోయాడు. ఒరే అరిష్టపు వెధవా, తోకచుక్కలా నా కొంప చుట్టూ తిరుగుతావేరా, నువ్వెప్పుడు దాపురించావురా అన్నాడు బాధావేశంగా. వంకాయ బజ్జి పచ్చడి దగ్గర అన్నాను వినయంగా. అవునురే, అప్పదాసు దొడ్లో గోప్యంగా ఉల్లిమడి వేసి పెంచుతున్నాడని ఊరంతా గుసగుసలాడుతున్నారట. నీ ప్రయోజకత్వమేనా ఇదంతా? నా నేల నా ఇష్టం. ఒరే, ఉల్లిమడి కాదు, గంజాయి తోట పెంచుతా. నన్నేం వెలేస్తారా? తలదీసి మూలేస్తారా? అరుగుల మీద కూర్చొని అపభ్రంశపు కూతలు కూయటం కాదు, రమను. నా బిక్కమొహం చూసి అత్తయ్య అడ్డుకొని, అబ్బే, ఎంత గారం చేసినా అసలు ఉల్లిపాయ మన నేలన ఊరదురా, చూశాంగా అంది. ఓసి పిచ్చి పీనుగా, నువ్వు నోరు ముయ్యవే బావురు కప్పలాగా అని డసిపోయి వాడిన తోటకూర కాడలా తలవాల్చాడు మావయ్య. బుచ్చిలక్ష్మి వంట పొయ్యి వెలిగించింది. బయట ఎండ చురుకెక్కింది. అప్పదాసు గారు దినచర్య ప్రకారం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర పఠిస్తూ ఎండబొడలో నులక మంచం వాల్చి దానిమీద వంగ, దోస, ఉరుగులు, మామిడి టెంకలు, బూడిద రాసిన గుమ్మడి గింజలు, వడియాలు, అప్పడాలు, చల్లమిరపకాయలు, తెలగపిండి, వేపపూత, చిట్టింత పుట్టు, రేగి వడియాలు విడివిడిగా చేటల్లో, చదరలలో, జల్లెళ్లలో ఎండబెట్టి చిన్న కర్రపుల్ల పట్టుకొని అక్కడే కాపలా కూర్చున్నాడు. మంచం పక్కనే చాప మీద కుంకుళ్ళు ఎండబోశాడు. ఆయన కళ్ళల్లో చిన్నపిల్లలు బాణాసంచా ఎండబెట్టుకున్నంత ఉత్సాహం కనిపిస్తోంది. ఎండని బట్టి మంచం దిశ మారుస్తూ అప్పుడప్పుడు సరుకుని కలయి తిప్పుతూ రుచులు ఊహించుకుంటూ తన్మయుడవుతున్నాడు. సర్వలోక పితామహం వడియం విరిచి నోట్లో వేసుకుని నవ్వులుతూ, ఆహా, తేజసాంపుంజం వాయురాకాశ బుచి మేమచ బుచి పిలుపు విని వచ్చే అంటూ ఆదరబాదరగా వంటింట్లో నుంచి వచ్చింది. విశ్వేశం, చూడ్డానికి గవ్వలు, నోట్లో వేసుకుంటే గుల్లలు. ఏమిటి వడియాలు బుచ్చి? నువ్వు లక్ష చెప్పు, నీ చీర మీద పెట్టిన వడియాలకి రుచికో రుచి ఉంది. ఎందుకుండదు? అది మన కేశవుడు పెట్టిన చీరండి. ఆవిడ మొహం చేయటంత చేసుకొని ఓ క్షణం పరధ్యాసగా నిలబడి ఉలికిపాటుతో తేరుకుని లోపలి కదిలింది కొంగుతో కళ్ళుత్తుకుంటూ. తం సూర్యం ప్రణమామ్యహం. అమ్మీ, అసలు ముక్క విన్నావు కాదు? పొలి కేకకు చెంగున బయటికి వచ్చి, మళ్ళీ ఏమొచ్చింది? అవతల పులుసు పొయ్యి మీద ఉంది అంది చిరాగ్గా. అందులో మామిడి టెంకలు వేశావా? లేదు, మర్చేపోయా. అందుకే మరి అపశకునంగా ఇందాకట్నుంచి నా ఎడం కన్ను ఠికు ఠికు అదురుతోంది. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఏదో గొప్ప విపత్తు రాబోతోందని. ఇవిగో తీసుకెళ్ళు, 2 వేయి. చింతపండు తగ్గించుకో, ఈ పులుపు కలుపుకో. టెంకలు అందుకొని వెళ్ళబోతుంటే, ఆగు, ఆత్రం లేదు, మరగని, బాగా మరగని. దప్పడం దాంపత్యం మరిగిన కొద్దీ రుచి. బుచ్చి, జ్ఞాపకం పెట్టుకో. తిరగమూతలో ఇంగువ ముట్టించకు, ఉదారంగా వెయ్యి. హీనపక్షం రుద్రాక్ష పరిమాణంలో పడాలి. మావయ్య మాటకి ఎదురొచ్చి, ఆగు, దప్పడం తెల్లుతుంటే క్షీరసాగర మథనల్లా కోలాహలంగా ఉండవలే. పోపు పడితే తొలకరిలా ఉరిమి రాచిప్పలో ఉప్పెన రావలే, నా శ్రాద్ధం రావలే అని రయ్యిన వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ చివరి ముక్క నాది కాదే అనుకున్నాడు మావయ్య. అది భోజనాల వేళ. మావయ్య వంటింటి అటక మీద కూర్చుని వీరంగం వేస్తున్నాడు. అటక్కి దూరంగా గోడకి నిచ్చెన వేసి ఉంది. ఆ పక్కనే కూర్చుని అత్తయ్య అరిటాకులోకి కొబ్బరి తురుగుతోంది. మావయ్య ఊగిపోతూ,
జాడీలో నుంచి ఊరగాయ తీయమని చెప్పి నమ్మకంగా నిచ్చెన లాగేస్తావా? ఒసే పింజారిదానా, వెయ్యి, నిచ్చెన వెయ్యి. నే వెయ్యనుగాక వెయ్యను, ఉద్రేకం లేని స్వరంతో అంది అత్తయ్య. అపర చాణుక్యుడిలా పిలక ముడి విప్పి జాడించి, ఇవాళ నా చేతిలో నీ చావు మూడింది. స్త్రీ హత్యాపాతకం చుట్టుకొని రవరవాది నరకాలు రాని, ఇది తథ్యం. ఈ బోడి ప్రజ్ఞలకేం గాని నా చేతిలో పనయ్యేదాకా నువ్వు దిగటం కల్లా తేల్చి చెప్పింది. అటక నుంచి వేలాడుతున్న ఉట్టి తాడు పట్టుకొని కిందికి జారాలని ప్రయత్నిస్తూ ఉంటే, జారి పడ్డావంటే ఎముకల పోగుగా మారతావు, ఆనక నీ ఇష్టం. ఆ ప్రయత్నం మానుకొని మళ్ళీ గొంతుకు కూర్చున్నాడు. వచ్చే జన్మలో కుక్కవై పుడతావు శపించాడు మామయ్య. ఇది మాత్రం అంతకంటే గొప్ప బతుకు గనకనా? వస్త్ర సన్యాసం చేసి శివతాండవం చేస్తా, చచ్చూరుకుంటావు. చెయ్యి 90 ఏళ్ల నాటి వెన్నెపూస, అది కాస్త శివుడి విల్లుమల్లే పుటుక్కుమంటుంది. దూకాలంటే దూకగలను, నాకో లెక్కలో పని కాదు. నీదేమి సింహరాశి కాదు, మేషం. అత్తయ్య మాటకి మాట వడ్డిస్తూనే కొబ్బరి తురవటం పూర్తి చేసి పోపు వేగించడానికి ఇనప మూకుడు కుంపటి మీద పెట్టింది. మావయ్య అటక మిన్నించి అత్తయ్యని తురిమిన కొబ్బరిని మింగేసేలా చూస్తున్నాడు. కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. నుదుట కుంకుమ బొట్టు మూడో కన్నులా మెరుస్తుంది. అలికిడి అయితే ఎవరెక్కడా అన్నాడు. నేనే అంటూ భయంగా ఎదరకి వచ్చాను. నువ్వెప్పుడు సమయానికి వస్తావురా, ఆ నిచ్చెన ఇటు వాల్చునాయనా అన్నాడు మామయ్య లాలనగా. నీ కదలబోతుంటే నిచ్చెన వేశావో మర్యాద దక్కదు అంది అత్తయ్య చిటపట పోపు వేగిస్తూ. దాని కూతలకేం గాని నిచ్చెన ఇటు లాగరా. నేను తాళింపు కోరుకి రాని దగ్గు తెచ్చుకుని నటిస్తూ ఉంటే గ్రహించి, మామయ్య పెద్ద ముండావాణ్ణి చెప్పేది నీ కాదట్రా అని ఘీంకరిస్తే, ఇక లాభం లేదని నే కదలబోతే, పెద్దదాన్ని చెబుతున్నా మా ఇంటి విషయాల్లో నువ్వు తలదూర్చకు అని వేగే మిరపకాయలంత ఘాటుగా హెచ్చరించింది. నేను బిక్క చచ్చి నిలబడిపోయాను. మామయ్య అసహాయంగా మచ్చు మీదనే ఉండిపోయాడు. నువ్వు పప్పు వేసి చావు, దోరగా వేగని, పచ్చడికి నాకు అన్యాయం చెయ్యకే అరిచాడు. అత్తయ్య ఏమీ పట్టించుకునే స్థితిలో లేదు. చిటపటలు సద్దుమణిగాక పోపుని సరాసరి రోట్లోకి బదలాయించింది. మావయ్య అప్రయత్నంగా ఒక్కసారి ముక్కు కళ్ళు ఎగరేశాడు. అత్తయ్య ఆకులో కొబ్బరిని తీసి రోటి చుట్టూ అంచు కట్టింది. చేతి గాజులు పైకి లాగి రుబ్బడం మొదలెట్టింది. మామయ్యలో ఉద్రేకం మళ్ళీ కెరటంలా లేచింది. నమ్మక ద్రోహం అసలు మీ వంశంలోనే ఉంది. అటక నుంచి వస్తున్న మాటలకి రుబ్బే రోలే జవాబులు చెబుతోంది. రుబ్బడంలో రకరకాల స్థాయి భేదాలు, గతులు, శృతులు కల్పిస్తూ వ్యంగ్యానికి వ్యంగ్యం, తిట్టుకు తిట్టు, పుల్లవిరుపుకి పుల్లవిరుపు ధ్వనింపజేస్తూ కాసేపు కచేరీలా సాగింది. ఈలోగా పోపు నలిగింది. నీ తండ్రి దక్షుడు, నమ్మక ద్రోహి. మావయ్య మాటకి ఓ చూపు చూసి ఊరుకుంది. పత్రం చప్పుడు ఆగింది. చుట్టూ పెట్టిన కొబ్బరిని నలిగిన పోపులోకి నెట్టింది. గాజులు గలగలమన్నాయి. నమ్మక ద్రోహం కాకపోతే సాలంకృత కన్యాదానం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి తీరా లగ్గం వేళకి ముక్కుకాడతో సరిపెడతాడా? మావయ్య మాటకి ఒక్కసారి అటక మీదకి చూసి, అబ్బో అక్కడికి మీదే హరిశ్చంద్రం అంటూ గాజులు పైకి చూసి బిరబిరా రుబ్బేస్తూ, 500 రొక్కం కట్నం గుంజి 5 కాసుల బంగారం పెడతామని ఆఖరికి 3 కాసుల్లో నాంతాడు నల్లపూసలు రాయించుకొస్తరే, దానికి 4 గురిగింజలెత్తు తక్కువ సౌడభ్యం అంటూ పత్రం తీసి పచ్చడి చేత్తో కలిపింది. అంతా పైనుంచి గమనిస్తున్న మావయ్య, ఆ పచ్చడిని ఇష్టానికి రుబ్బి తగలయ్యకే, బాగా మెదగని ఇంకో 4 తిప్పులు తిప్పి తగలడు. ఉప్పు కళ్ళు నలిగిందో లేదో చూడు.
ఆవిడ ఏమీ పట్టించుకోకుండా పొత్రాన్ని రోటి అంచుని శుభ్రంగా చేత్తో తుడిచి పచ్చడిని రోట్లోనే పొదివి ఆ కొబ్బరి తురిమిన ఆకునే పైన కప్పింది. అక్కడి నుంచి లేచి మిగతా వంట గిన్నెలన్నీ ఓ చోట చేర్చింది. అసలు ఆచారం సంబంధమే అయితే నా కర్మ, ఈ వంటలక్క బతకమని రాశాడు దేవుడు అని సణుక్కుంటూ వంటింట్లో పీట వాల్చింది. ఆచారం అనగానే మావయ్య మూలిక చూసిన పాములా పడక దించాడు. అత్తయ్య పెరట్లోకి వెళ్ళి అరటి చెట్టున కొసాకు కోసి తెచ్చి పీట ముందు పరిచింది. నీళ్లు నింపిన రాగి చెంబు పంచపాత్ర విస్తరి పక్కన పెడుతూ, అబ్బి ఇప్పుడు వెయ్యరా నిచ్చెన, కాస్త జాగ్రత్తగా దింపు అంది. అవసర నైవేద్యం తప్ప అసలు నైవేద్యం ఆ దేవుడికి పెట్టి ఎరగను, ఏ పాపాన పోతానో ఏమో అనుకుంటూ వంటల మీద మూతలు తీసి నీళ్లు చల్లి అక్కడి నుంచే దూరంగా ఉన్న పూజా మందిరానికి చేయి చూపించింది పిల్లల పేర్లు తలుచుకుంటూ. మావయ్య మెల్లిగా ఆటక దిగి పీట మీద తిష్ట వేశాడు. మాట మంతి లేదు, మంత్రముగ్ధుడిలా ఉన్నాడు. కొబ్బరి పచ్చడి ఇంత తీసి రోట్లో నుంచి సరాసరి ఆకులో వేసింది అత్తయ్య. వంటకాల గుబాళింపులు, వేడివేడి అన్నం, లేత అరిటాకులో వడ్డించగా వచ్చే కమ్మటి వాసనలు మిళితమై అన్నపు ఆవిరితో పైకి లేవగానే మామయ్య జిహ్వ ఆదిశేషుడిలా పడగలు విప్పింది. మొదటి విడత వడ్డించిన యావత్తు పచ్చడిని 3 వేళ్లతో తీసి నాలికి రాసుకొని లొట్ట వేసి, బుజ్జి అద్భుతం, వైకుంఠ ద్వారంలో నిలబడ్డట్టుంది, నీ చేతిలో అమృతరేఖ ఉందే అని ఆస్వాదిస్తూ, ఆహా అవిగో శంఖచక్రాలు, మధ్యన తిరునామం ఎదురుగా కనిపిస్తున్నాయంటే నమ్ము అన్నాడు తన్మయుడైపోతూ. అత్తయ్య నవ్వి వెండి కొమ్ము చెంబుతో నెయ్యి వడ్డిస్తూ, అవి గోడ మేకులకి బోర్లించి తగిలించిన చేట జల్లెడ, మధ్యగన నిలువుగా చల్లకవ్వం, అవి నీకు శంకుచక్రాలు తిరునామంలా కనిపిస్తున్నాయి. చూపు బాగా మందగించి ఆవిడ మాటకి మావయ్య హాయిగా నవ్వి, అమ్మీ తిట్లకు ఓరుస్తావు గాని పొగొట్టకు ఓర్చలేవు గదా అన్నాడు. సిగ్గిల్లిన అత్తయ్య సొట్ట బుగ్గల మొహం దానిమ్మ పండులా తోచింది. ఆవిడ విసనకర్రతో విసురుతూ కొసరి కొసరి వడ్డిస్తుంటే అగ్నిదేవుడిలా ఊళ్ళంతా నోళ్లు చేసుకుని తృప్తిగా భోంచేశాడు. ఈవేళ వంట రక్తి కట్టిందే, దీర్ఘ సుమంగళి భవ అంటూ పీటమించి లేచి చెయ్యి కడుక్కోటానికి బయటికి వెళ్ళాడు. నిచ్చెనకి చేరబడి ప్రశ్నార్థకంగా నిలబడినన్న వాలకం గమనించి, కొబ్బరి చూస్తే మీ మామయ్య నిగ్రహించుకోలేడు, పిసరంత కూడా కూరల్లో పచ్చట్లో పడనివ్వడు, అందుకే అటకెక్కించా, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. అత్తయ్య మాట పూర్తి కాకుండానే లోపలికి వచ్చాడు. వస్తూనే నన్ను చూసి, నువ్వెందుకురా దీవెల్ల పకీరులా కొంప తిరగటం, మీ నాన్నకి నే చెప్పానని చెప్పి ఓ జంఝపోగు వేయించుకో, తద్దినాలకి 2వ భోక్తకైనా పనికొస్తావు, మన అగ్రహారంలో ఆప్తికాలకి కరువు లేదు, కొక్కిరాయి వెధవ. తినేసిన ఎంగిలి ఆకుని తీసి పారేస్తోంది అత్తయ్య. కూడా నేను బయటికి నడిచాను. తులసి కోట ముందు కూర్చుని వీధివాకిల్ని ఓ కంట కనిపెడుతూ కొబ్బరాకుల్ని చీల్చి ఒబ్బిడిగా చీపిళ్లు కడుతున్నారు వాళ్ళిద్దరూ. మావయ్య చేస్తున్న పని ఆపి పచ్చి కొబ్బరి ఆకులతో 2 బూరలు చుట్టి దానికి పీకలు పెట్టి నిమ్మ ముళ్ళు గుచ్చి తయారు చేశాడు. 2 ఊది చూసి, బుచ్చి నీకోటి నాకోటి అన్నాడు. ఇద్దరు పీపీ పీపీ అని ఉత్సాహంగా బూరలు ఊదుతుంటే పెరట్లో చెట్ల మీద పిట్టలు కలవరపడ్డాయి ఎవరి కొత్త పక్షులని. ఊదిన ఆయాసాన్ని అణచుకుంటూ, బుచ్చి మన పెళ్లి మేళం గుర్తొస్తోందే
ఎందుకు రాదు? పెళ్లి మేళం ఖర్చు యావత్తు మగ పెళ్లివారిదే అన్నారు. తంజావూరు నుంచి సన్నాయి దిగుతుందన్నారు. రామడోళ్ళు, నౌబత్ఖానాలు, తాషామరపాలు, తప్పెట్లు, భోగం మేళం, భూమి ఆకాశం దద్దరిల్లుతుందన్నారు. ఆఖరికి ఏ మేళము లేకపోయే. సడీ చప్పుడు లేకుండా పెళ్ళేమిటని మా ఊరు గంగిరెద్దు సాంబయ్యని బతిమిలాడితే తూతూ అనిపించాడు. చివరికి వాడికి ఒక్క వరహా ఇప్పించేసరికి మా తల ప్రాణం తోకకొచ్చింది. ఇదిగో బోసినోరు వేసుకుని అట్టే వాగకు, మీ వాళ్ళు తక్కువ. 5 రోజుల పెళ్ళని చివరకు 7 పూటల భోజనంతో సరిపెట్టలా? పీపీ పీపీ, బూపీ బూపీ. పెళ్లివారు దిగిన పూట పొద్దుపోతే ఏకభుక్తం, మరో పూట శనివారం ఉపోషాలంటిరి అని తక్కువ తిన్నారా? జోడు గుండిగల పిండి పులిహోర, 2 గోకర్ణాల అల్లపచ్చడి విడిదికి పంపితే గుండిగలు గోకర్ణాలు తోమే పనుంటే ఒట్టు 2 కావిళ్ల మజ్జిగ మాయం చేస్తిరి. అరెకరం అరటిగెలలు ఒంటెద్దు బండిలో తోలితే కిష్కింధాపుర అగ్రహారీకుల్లా తొక్కలన్నా మిగిల్చారు. బూబూ పిపి. నీ బొంద. వంటలన్నీ ఔషధప్రాయంగా చచ్చాయి. దర్భపుల్లతో నెయ్యి వడ్డించారు భూజం బంతిలో. పీపీ. మీ మొహాలకు అదే ఎక్కువ అన్నాడు మా బావయ్య. థూ పీపీపీ. అసలు శాఖాల్లో ఘనపంచ రత్నాలని చెప్పేసి ఉన్నాయి. గుత్తి వంకాయ కూర, కందాబచ్చలి, మంచి గుమ్మడి శనగపప్పు అనగానే అత్తయ్య అందుకొని, పనసపొట్టు ఆవుపెట్టు, అరటికాయ అంటు పులుసు తెలుసు. ఈ 5 ఘనపంచ రత్నాలు. ఈ 60 ఏళ్లలో ఘడియకోసారి విని విని నా చెవులు చిల్లులు పడ్డాయి నీ పుణ్యాన. పెట్టుకోవడానికి దుద్దులు లేవు గాని చిల్లులు మాత్రం మిగిలాయి. ఇదిగో ప్రస్తావన మార్చకు. నేను ఘోషిస్తోంది పాకశాస్త్రం గురించి. బువ్వు పిపి. అన్ని వేదాల్లాగే పాకవేదం కూడా అపౌరుషేయం. అపౌరుషేయం అంటే నీకు తెలియదు. నిరక్షర కుక్షివి అంటే కూడా తెలియదు. సరే పోనీ, పరంపరగా సంక్రమించే విద్య. పాకవేదంలో కూడా ఉదాత్త అనుదాత్తాలు పాటించవలే అనగానే బుబ్బు పిపిపి బుబ్బు ఇవేగా ఉత్తుత్త అత్తాలంటే. పారి వేధవ బోర, అవతల పారి. వయోధర్మం లేకుండా ఏమిటా పిల్ల చేష్టలు అంటూ అత్తయ్య చేతిలో బూర లాగి అవతల పారేశాడు. అత్తయ్య కొబ్బరి మట్ట మించి లేచి మావయ్య చేతిలో బూర లాక్కోబోయింది. ఇద్దరి మధ్య పెనుగులాట ప్రారంభమైంది. మరి కాసేపటికి పిలక అత్తయ్య చేతిలోనూ, కొప్పు మావయ్య గుప్పిట్లోనూ ఉన్నాయి. ఆ పట్టులో ఉండగా పీపీ అన్న బూర మోతకి ఇద్దరు గుప్పెట్లు వదిలి వెనక్కి చూశారు. ఎవరా అన్నట్టు. నేనే, బూర దారిలో దొరికితే అని గుణిగాను. మావయ్య మట్టకి చుట్టుకుపోయిన కాశీ తువ్వాలు తీసి విదిలించి, ఊదరా, బాగా ఊదు. ఎటు ఊరంతా బాగా ఊదుతున్నావుగా, ఉన్నవి లేనివి. తీరా నేను నున్ను అది నున్ను దీపాలార్పేసి ఆరుబయట వెన్నెట్లో కూర్చొని ఒకే విస్తట్లో భోజనం చేయటం కళ్ళారా చూశానని శుద్ధ అబద్ధాలన్నీ ప్రచారం చేసేసి నన్ను, నా ఆడవాళ్ళని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి మావయ్య తీవ్ర కోపావేశాయాసంతో పడిపోతే అత్తయ్య జోక్యం చేసుకొని, అబ్బాయ్, చీటికి మాటికి ఆయన చేత అబద్ధాలాడించకురా. ఆనక మావయ్య నరకంలో నానా యాతన పడాల్సి వస్తుంది పాపం అని సర్ది చెప్పింది. మావయ్య తక్షణం బూర అందుకొని పిచ్చి పిచ్చిగా ఊదటం మొదలుపెట్టాడు. నడిమింట్లో ఓ వైపు గొలుసుల ఉయ్యాల బల్ల ఉండేది. మరోవైపు గున్న ఏనుగు నిలబడ్డట్టు పందిరి పట్టెమంచం ఉండేది. మావయ్య మధ్యాహ్న వేళ కాసేపు ఉయ్యాల మీద జోగేవాడు. క్రీం క్రీం అంటూ ఉయ్యాల గొలుసులు జోకొడుతూ ఉంటే మాగన్నులో నుంచి కళ్ళు తిప్పి చూశాడు. గడపవారగా కూర్చొని పత్తి విప్పి ఒత్తులు చేస్తున్న అత్తయ్యని చూసి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా చటుక్కున లేచి, రేపటి కూర మాటేమిటే, ఏమన్నా ఆలోచించావా అన్నాడు పెద్ద సమస్య అయినంత కంగారుగా.
రేపటి సంగతి రేపు తెల్లవారని అన్నది ఆవిడ మెత్తగా. మావయ్య మొహంలో ఆలోచన తీవ్రత కనిపిస్తోంది. ఉన్నట్టుండి అత్తయ్య కథ మొదలుపెట్టింది. ధర్మరాజుల వారు గుమ్మంలోకి ముష్టివాడొస్తే రేపురా అన్నట్ట. అది విని భీముల వారు నవ్వాట. ఎందుకురా నవ్వుతున్నావు అని అన్నగారడిగితే, నువ్వు రేపటిదాకా ఖచ్చితంగా బతికి ఉంటావు కదా అని ఆనందపడుతున్నాను అన్నట్ట. ఆ పళంగా ధర్మరాజు సిగ్గుపడిపోయి ముష్టి వేసి పంపాట అని ముగించింది. ఉయ్యాల క్రీంకారం నీరసంగా ఉంది. అమ్మీ, అదో చిత్రం, దానికో లెక్క ఉంది. దేవుడు విస్తరాకుల మీద పేర్లు రాసి పెడతాడు. మనం పుట్టగానే వీడికి ఇన్ని, దీనికి ఇన్ని అని ఎంచి వాటికి వరసాగ్గా అంకెలు వేసేసి ఆకుల మీద దస్కత్తులు పెట్టేస్తాడు. వాడి వంతు ఆకులు చెల్లిపోయాయనుకో, ఇంకే ఉంది, మిగిలేది నేల. అయితే ఆ అంకెలు కనిపించవు మనకు. ఆ లిపి అర్థం కాదు. అంచేత అదంతా నిగూఢం. ఆయన వేదాంతం పూర్తి కాకుండానే అత్తయ్య లోపలికి వెళ్ళింది. ఇవి లోతైన విషయాలు, నీకు చెప్పినా అంత తేలిగ్గా అర్థం అవుతాయా? వంటింట్లో నుంచి చిటపటలు వినిపించాయి. మరి కాసేపటికి అత్తయ్య చిన్న వెండి గిన్నెలో గల్లు గల్లున వచ్చి ఆయనకి అందించింది. వరి పేలాలా, మంచి ఊహ తట్టిందే అని విస్తుపోయి, బొండు మల్లెల్లా విచ్చాయి అంటూ నోట్లో వేసుకొని, ఉప్పు కారం సరేగాని ఓ నేచుక్క చిటికెడు జీలకర్వేపులు సమకూరటం వల్ల వరి పేలానికి వైభవం దక్కింది. సడేలే, చిన్నినా బొజ్జకి శ్రీరామరక్షని ఎప్పుడు ఇదే రంది. ఓ యాత్ర ఓ పాత్ర. మాధవుడికి రైలు పాసు కూడా ఉంది. కాశీ తీసుకెళ్ళి గంగా స్నానం చేయిస్తానంటే అంటేనా? దేనికైనా ప్రాప్తం ఉండాలి. అత్తయ్య గొంతు జీరబోయింది. ఆయన ఏమీ చెలించలేదు. పేలాలు ఒక్కొక్కటే నోట్లోకి విసురుకుంటూ, అమ్మీ, ఒక్క సూక్ష్మం చెబుతా విను. గంగ కాశీలోనే ఉందనుకోవటం నీ అజ్ఞానం. కాశీలో పుట్టిన మబ్బు వచ్చి కాళహస్తి మీద కురుస్తుంది. స్వర్ణముఖిలో చలమమేఘమై కదిలి శ్రీశైలాన చినుకుతుంది. కృష్ణ నీరు కరిమబ్బు తునకై పోయిపోయి కావేరి మీద వడగళ్లుగా రాలుతుంది. గోదావరి ఆకాశ మార్గాన కనకదుర్గమ్మకి నీళ్ల కావిళ్లు సారె పంపుతుంది. అందుకని గంగా స్నానం కోసమా అని కాశీదాకా వెళ్ళక్కర్లేదే బుచ్చి. తొలకరివానకి మన చూరు కింద తల పెడితివా 7 నదుల్లో స్నానం చేసిన ఫలము, తద్వారా 7 జన్మలకి సరిపడా పుణ్యము వస్తుంది. పుణ్యం కాదు, పుట్టెడు జలుబు వస్తుంది. నీ వెరి వేదాంతం విని విని నాకు చీతెత్తుకొస్తోంది. ఎప్పుడో ఆ పళంగా నిన్ను చంపి నీ చచ్చి ఉరుకుంటా, పీడ వదులుతుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మావయ్య విలాసంగా నవ్వి, మరి హనే అదే ఆనంద స్థితి చేరుకున్నావు. నీకు జన్మరాహిత్యం తప్పదే బుచ్చి. నే వచ్చే జన్మలో వేరే పిల్లని వెతుక్కోవాల్సిందే. అత్తయ్య కూడా నవ్వు ఆపుకోలేక కళ్ళు ఆపుకుంటూ నవ్వొత్తుకుంది. పెరటి గుమ్మల్లోకి వచ్చిన బుజ్జిలక్ష్మి ఇంకా శాంతం తెల్లారకుండానే షో నా ప్రాణానికి అనుకుంటూ నిలబడింది. ఎదురుగా తులసి కోట వారగా తలంటి పీట మీద అంగోస్త్రంతో కూర్చుని జందెంతో వీపు రుద్దుకుంటున్నాడు ఆపదాసు. అసింట కొబ్బరి మట్టల సెహతో కాగుతున్న వేన్నీళ్ల పొయ్యిని ఓ కంట గమనిస్తున్నాడు. అప్పదాసు అసహనం గమనించి ఒక్కసారిగా చెకచెకలాడుతూ, వచ్చే అప్పదాసు గారు అంటూ టెంకాయ చిప్పలో వంటావదానికి నిమ్మ చెక్క పిండి తలంటి పెళ్లికొడుకు చేతికి అందించింది. అబ్బా కానివే, వచ్చే పొద్దా పోయే పొద్దా, వంటల వద్దు, అసలే తలస్నానం ఆకలి కోరుతుందట. ఆమె ఆయన ఆకలి కేకలికి తల పట్టుకొని పెళ్లినాటి ప్రధాన పొంగరం వేల్నించి తీసి పైట కొసికి పదిలంగా ముడేసుకుంది. ఆ ముడిని రొంటిన గుచ్చి చీర కుచ్చిళ్లు పైకి దోపి మొగుడి తలంటికి తయారైంది బుచ్చి లక్ష్మమ్మ.
అప్పదాసు గుడ్లు పైకి పక్కలకి తిప్పుతూ అంతా గమనిస్తూ మురిసిపోతున్నాడు. గలగలా నవ్వుతున్న గాజుల్ని పైకి ఎగదోసి అదుపు చేసింది ఇల్లాలు. టెంకాయ చిప్ప అందుకొని నిమ్మ తైలం చూపుడు వేలుతో రంగరించి అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, దేవతలు దీవించి కటాక్షించి కాచి రక్షించి అని గొణుగుతూ నడిమి వేలు ముంచి మాడు మీద 5 చుక్కలతో దీవెన పెట్టింది. అప్పదాసు మొహం చాటంతై వెలిగింది. అనక ఆముదం ధారగా పోసి చమురు ఆయన చేతుల్లో పెట్టి 2 చేతుల ఆ యొక్క బుర్రని స్వాధీనం చేసుకుంది. ఆహా, ఏమి నా భాగ్యము, ఇదొక చోద్యము అంటవే చురుకు తగల్ని అంటూ పరవశిస్తున్న భర్త ధోరణికి వస్తున్న నవ్వులు పెదవుల్లోపలే ఆపుకుంది బుచ్చమ్మ. దరువులకి వంతగా స్వరం పాడుతున్నాడు. బుచ్చి, బ్రతుకులో ప్రతి సందర్భము వేడుకలా సాగాలి. ప్రతి సన్నివేశం గవ్వల పందెం వేసినట్టు ఉండాలి. పందెం చూసుకొని పావు కదపాలి. ఎక్కడమో దిగటమో తేల్చుకోవాలి. పర్వాలేదు, అంతా ఆట. తల మీద ఆవుదం మెడ మీద నుంచి అప్పదాసు వీపుకి సోకింది. చెంపల మీదుగా పొట్టకి చేరింది. బుచ్చిలక్ష్మి జారిన జిడ్డుని సుతారంగా వీపుకి పులుముతోంది. అప్పదాసు ఒంటి నిండా పెట్టుమచ్చలే. అన్నీ భలే భలే కథలు చెప్పేవే. ఇది ఏనాటి దెబ్బ? పాపకార్యానికి కొండగుట్టుగా మిగిలిపోయింది. ఆమె మాటలు సరిగా వినిపించక, ఏమిటా స్వాగతం, చెప్పి చావు అంటూ ఉరిమి, పాపకృత్యమా ఈ అప్పదాస అన్నాడు రౌద్రంగా. కనురెప్పలు బొటన వేళ్లతో గాఠిగా తుడిచి తెరిచాడు. కళ్ళు ఉరిమి చూశాడు. ఆ కోనంగి వెధవ నవ్వు వినిపించిందే. వచ్చాడా? ఎప్పుడో పొద్దున పాలు తెచ్చాడు. వాడు ఎక్కడో ఏ తలుపు చాటును నక్కాడే. నవ్వు విన్నా అంటుంటే, పాపం ఆ పసివెధవ మీకో పెద్ద కలవరింత అయిపోయాడు అంటూ బుచ్చిలక్ష్మి నవ్వేసింది. ఆమె ఆయన వీపు మీది మచ్చని తడుముతూ, భీమారంలో గుర్తుంది, పక్కింటి రాజుగారి మామిడి చెట్టు నా చేతులు మెట్టు కట్టించి ఎక్కినప్పుడు కాయలు అందుకునే ఆత్రంలో మేకు తగిలి నెత్తురు చిమ్మింది. తిండి యావలో ఒళ్ళు తెలీదు. 2 పుష్కరాలు గడిచినా మచ్చ చెరగలే. చేసిన ఘనకార్యం. సడే సడే ఆ పక్కడ అంటూ ఆమె నోరు నొక్కాడు. దేవుడు మేలు చేస్తే ఈ గీతేమోనూ రాజమండ్రి ఇన్నీసుపేటలోనూ ఉండగా గుర్తుంది. అరటి కొసాకు కోసం కత్తిపీట చంకనేసుకు ఆచారిగారి గోడ దిగబోయినప్పుడు పడిన గీత. చాలు, ఇట్లాంటివి బానే జ్ఞాపకం. పక్షి నాదే ఉంది. ఒంటి మీద స్పష్టంగా రాసుంటేను అన్నీ మచ్చలుగా, గీతలుగా, బుడిపెలుగా దీర్ఘాలు తీసింది బుచ్చి. తలుపు చాటున ఉన్న నాకు ఉన్నట్టుండి నవ్వు, ఆవేశం వచ్చాయి. జేబులో విజిల్ తీసి గట్టిగా వేశా. ఏహే, మచ్చలు, గీతలు, బుడిపెలు అని అరుచుకుంటూ తలుపు చాటు నుంచి బయటికి పరిగెత్తాను. మావయ్య ఒక్క ఉదుటున లేవబోయాడు గాని అత్తయ్య ఆపి కాచి నన్ను రక్షించింది. మావయ్య లేని పళ్ళు కొరికి, వీడు బటాచోరు గాడిద, నా కోసమే పుట్టాడేమిటే, ఇప్పుడు ఆ మాటలు అగ్రహారమంతా టామ్ వేస్తాడే, ఆ 3 ముక్కలు పొడుపు కథలై అప్పదాసు బతుకు వీధిన పడుతుందే అంటూ తెగ వాపోతుంటే, ఊరుకోండి స్వామి, ఇంకా నయం, చింత చిగురు కథ వినిపించాను కాను అంటూ బుచ్చి చెప్పని కథని గుర్తు చేసుకుంది. అబ్బో, అది భలే హాస్యం అంటూ ఆనందపడుతుంటే అప్పదాసు ఉక్రోషం తగ్గించుకుని, ఆసిని దుంప పిలకయ్యా, కానీ ఇంకా నలుగెప్పుడు, ఈ జిడ్లు వదిలేదెప్పుడు అన్నాడు. క్షణం అన్ని నలుగులు ఒకేసారి కుంకుడు పులుసు, మందారాకులు పిండుకొని సిద్ధంగా ఉంది. ఇదిగో కాగే, ఆ కాగు 4 కాగుల పెట్టు, ఆ నీళ్లకి అలుపు రావలే, నిద్ర కూడాను. దీర్ఘాలు తీశాడు. ఒక్కసారి తుళ్ళిపడి,
బుజ్జి, పెళపెళా ఎండిన నీ గళ్ళచీర పడేస్తివా? ఈ యొక్క అభ్యంగనానికి ఫలశ్రుతి. ఈలోగా గవ్వ పలుకు సాంబ్రాణి, పండు నిప్పులు సిద్ధం చేసుకో. ఆ అబ్బాయికి అంగరక్షలకేం లోపం రాకూడదు అన్నది బుచ్చి విలాసంగా. పెద్దలిచ్చిన 3 ఎకరాల భూమి ఉంది అప్పదాసు గారికి. ఏటా సంకురాత్రికి 3 పుట్ల కౌలు ధాన్యం వస్తే ముందు వైపు పాతర వేయించేవాడు. ఏరువాక వచ్చి రాకుండానే పాతర తీయించి ఓ పుట్టి ధాన్యం రోజువారీ వాడకానికి వెదురుగంపలో పోయించి మిగతావి అమ్మేసి పై ఖర్చుకి పక్కన పెట్టేవాడు. తొలకరించగానే పూడ్చిన పాతర గుంట మీద పొట్లపాదు, చిక్కుడు గింజలు పెట్టేవాడు. బులబులాగ్గా ఉండే పోత మట్టి మీద లోపలి గడ్డి సారం పీల్చుకొని పాదులు వినాయక చవితికి పందిళ్లు వంగిపోయేలా కాసేవి. కొయ్య తిరగలి ముందేసుకుని ఎదురుబుదురుగా కూర్చుని వారానికోసారి ధాన్యం విసురుకునేవాళ్ళు. పట్టు కలిపి చావు. నువ్వే పెడ తిప్పుతున్నావు. ఏమిటా పెడసరం? మన కాపురం. ఇద్దరు ఒకరినొకరు కసురుకుంటూ విసురుకుంటూ ఊకా నూకా చెరిగి కందుల్లాంటి బియ్యం బానకెత్తేవారు. నా చేత నెత్తురుకూడు తినిపిస్తున్నావు అని ఆవిడ గొణిగితే, ఆ మరే రాక్షసులు ఇష్టంగా తింటారని మావయ్య మాటకి మాట వేస్తే కాసేపు తిట్ల వాన కురిసి వెరిసేది. ఎప్పుడు చూసినా ఇద్దరూ ఏదో పనిలో మునిగిపోయి ఉండేవారు. ఊరగాయల తరుణం వస్తే ఇక చెప్పాలా? కారాలు మిరియాలు నూరుకుంటూ పెళ్లి పనుల్లా చేసి పడేసేవాళ్ళు ఊరగాయలు. వానాకాలం చెట్ల నీళ్ల పని లేకపోతే వేరే పనులు కల్పించుకునేవాళ్ళు. తాటాకులు చీల్చి చక్కగా చదరలు, ఊరేసిన బెండలు, గోగులు నార తీసి తాళ్లు పేని పందిళ్లు అల్లేవారు. రాలిన తాటిపండ్ల బుర్రలు పోగు చేసి తేగల పాతర వేసేవారు. వాకిలి ముందు ఇంటివైపుకి వాలి పెద్ద వేప చెట్టు ఉండేది. వైశాఖంలో రాలే వేపపు తగి చెట్టు కింద చాపలు పరిచి మధ్యాహ్నాలు చల్లగా కాలక్షేపం చేసేవారు. ఆ రోజు ఇద్దరు చెట్టు కింద చాప మీద కూర్చొని వైకుంఠపాళి ఆడుతున్నారు. పందాలు వేస్తూ పావులు కదుపుతున్నారు. మావయ్య పాము నోటపడి జారాడు. అత్తయ్య నిచ్చెనవి నుంచి నడుస్తోంది. చూడు చూడు, రామచిలక మామిడి పిందె తెచ్చుకు తింటోంది అన్నాడు పైకి చూస్తూ. అత్తయ్య వేప చెట్టు మీదకి పరిశీలనగా చూసి కళ్ళతో వెతికి, మామిడి పిందె కరస్టే గాని అది చిలక కాదు, ఉడత అంది. చిలక ఎర్రహ ముక్కు పచ్చహ తోక కనిపిస్తుంటేను బుడత రావులారు గీసిన 3 గీతలు స్పష్టంగా కనిపిస్తుంటేను. వీళ్ల గొడవలో ఉడతో చిలకో తేలకుండానే అది పారిపోయింది. అత్తయ్య చూపు మళ్ళీ ఆట మీదకి మళ్ళింది. తేలు కుట్టినట్టు ఒక్కసారిగా పెద్దగా, అయ్యదేవుడో, నా పావు కదిపేశాడు, తొండి చేశాడు అరిచింది అత్తయ్య. తొండి చేయాల్సిన అగత్యం ఈ అప్పదాసుకి లేదు అన్నాడు గంభీరంగా. ఆడదాన్ని అన్యాయం చేస్తే నరకానికి పోతావు. అక్కడ రక్కిస పొదలో వేసి ఉయ్యాలలూపుతూ తీతూ పక్షి చేత జోలలు పాడిస్తారు. ఏం పర్వాలా, ఆ జోలలతో 5 పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవలేదా? ఓరి మాయల పకీరు, నీతో ఆటకి కూచోవటం నాదే తప్పు. మాట విసురుకున్నారు. ఇహ మాటలు స్ఫురించక గవ్వలందుకున్నారు. పందెపు గవ్వ తలకి తగిలి అబ్బా అన్నాను. 2 కళ్ళు తీవ్రంగా నన్ను చూస్తున్నాయి. ఒరే విభీష్ణాయ్, ఇటు రారా అని పిలిచాడు మావయ్య తీవ్ర స్వరంతో. అత్తయ్య నొష్టరాసిన రాలు తుడిచినా పోదు, చీర చెరుగులు పెట్టి అద్దినా పోదు, పైట చెంగులతోటి పులిమినా పోదు అని పాడుకుంటూ చెదిరిపోయిన గవ్వలు తిరుగుతూ ఏరుతోంది. రమ్మంటే రావేరా అని మళ్ళీ గద్దించాడు మావయ్య. అసలే ఆయన బొటనవేలు నుంచి బోడుగుండు దాకా గంధం పట్టించుకున్నాడేమో. కళ్ళు మాత్రం కనిపిస్తూ దయ్యంలా ఉన్నాడు. చచ్చేంత భయంగా వెళ్ళి దగ్గర నిలబడ్డాను. ఆ భయంతో చేతులు కూడా కట్టుకున్నాను. అతి వినయం ప్రదర్శించకు, అడిగిన దానికి సమాధానం చెప్పు.
మా లేడీస్కి నేను రోజూ తలదువ్వి జడ వేస్తున్నానని ఊరంతా టామ్ టామ్ వేస్తున్నావట. ఏదో చెయ్యి తిరగక అది చస్తూ ఉంటే కాస్త సాయం చేస్తే అది నీకు వేళాకోళంగా ఉందా? నేనేదో చెప్పబోతుంటే చెయ్యెత్తి వారించి అప్పదాసు మామయ్య అన్నాడు. గోరింటాకు రుబ్బి పెళ్ళాంచేతికి కాకరాకు వేసి మరీ పెట్టాడని అగ్రహార బడితలంతా ఆడిపోసుకుంటున్నారట. నా బొంద ఉబలాటం తప్ప పండిందా చచ్చిందా అంది అత్తయ్య గవ్వలు కుప్పబోస్తూ. మావయ్య ఒక్కసారి బుస వదిలాడు. వసకొమ్ము మింగి చచ్చావా పిచ్చపక్షి ఆవిడ్ని కసిరి మళ్ళీ నా మీద పడ్డాడు. నా అధిక మాసాలంత లేదు నీ వయసు. వేధవ వేధవ అన్నార వేధవ. పోనీ బొడ్డూడని వెధవి చెప్పావే పో, దానికా ముదురు పీనుగులంతా పడి పడి పోవాలా? మావయ్య నోరు చించుకుని అరుస్తూ ఉంటే అత్తయ్య అందుకుని, వీటికేం గాని వీపురుద్ది స్నానం చేయిస్తున్నాడని చెప్పేవు రోయ్, నువ్వు అసలే లౌక్యం తెలియని వెధవి అంది హెచ్చరికగా. పళ్ళు కొరికి చెవుల్ని కూడా కప్పేస్తూ కాశీతుండు గుండుకి చుట్టుకున్నాడు మా అప్పదాసు మామయ్య. అబ్బో అమ్మో అంటూ పెరట్లో నుంచి వచ్చిన బుజ్జిలక్ష్మి కేకలకి అనుష్ఠానంలో తన మునకలై ఉన్న అప్పదాసు ఉలిక్కిపడ్డాడు. లేచి చేతిలో ఉన్న కమండలం చెంబుతో సహా కేకవైపు నడిచాడు. నిమ్మ చెట్టు మొదట్లో ఆమె ఆపసోపాలతో నిలబడి ఉంది. అక్కడి నుంచే ఏమైందే నా ప్రాణానికి అంటూ నిమ్మ నీడకి వచ్చాడు. నిమ్మ ముళ్ళు అరికాలు అంట పొడిచింది. షూ బుజ్జిలక్ష్మి బాధగా ములిగింది. పసుపు రాసిన పాదానికి నెత్తుటి జీర పారాణి వేసింది. అప్పదాసు వస్తూనే పాదాల ముందు గొంతు కూర్చొని భుజానున్న కాశీ తువ్వాల్ని కమండలంతో తడిపి బుచ్చి పాదాలు ఒత్తుతూ తడబడే ఓదార్పు మాటలు అందిస్తున్నాడు. అప్పదాసు తలెత్తి పైకి చూశాడు. కిందికి చూస్తున్న బుచ్చిలక్ష్మి నుదుటి కుంకుమ బొట్టు అరుణారుణ అర్కబింబంలా తోచింది. నీటి పొరలు కమ్మిన కళ్ళు నీలాలుగా మెరిశాయి. రాళ్లు పొదిగిన బేసరి చెవితుద్దులు తారామండలంగా తళుకులీనింది. బుచ్చి కొప్పులో విరగవిచ్చిన మల్లెచెండు పొంకలి దుత్తని తలపిస్తోంది. సూర్యకిరణాలు వాడెక్కి నిమ్మ కొమ్మల్లో నుంచి పడి వెలుగు నీడల ముగ్గులు దిద్దుతున్నాయి. అప్పదాసుకి ఆమె వెనుక శ్రీచక్రం మెదిలింది. మనసుకి మాయ కమ్మింది. కలయో వైష్ణవ మాయయో అన్నట్టు త్రివిక్రమ రూపం ద్యోతకమవుతోంది. ఒక్కసారి ఆయన ముందుకు వాలాడు. ఆమె వెనక్కు తగ్గింది. కమండలపు కొమ్ము వంగింది. బుచ్చిలక్ష్మి బొటన వేలు మీద నీళ్లు ధార కట్టాయి. అప్పదాసు ఆర్ద్రంగా స్వామి అంటూ, నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము భూతదయను నాకు నా దయసేయగదే. గొంతు పెగిలి రావటం లేదు. అక్షరానికో ప్రయత్నంగా ఉంది. ఆమె కన్నీరు జలధారలై అతని వెన్ను మీదుగా నేలకి దిగుతున్నాయి. కమండలంతో వచ్చిన మందారం, పారిజాతం, తులసిదళం బుచ్చి పాదాలపై బడి పొందికగా అమిరాయి. కాలి కడియాలు అప్పదాసు ఉంగరం తగిలి సౌమ్యంగా మోగాయి. బురదంటిన వేలిమెట్టలు నీటిధారపడి తడుక్కుమన్నాయి. ఆమె విగ్రహంలా నిలబడి ఉంది. తాపసమందార నాకు దయచేయగదే సామి నీ పాద కమల సేవయు. అప్పదాసు గొంతు క్రమంగా మూగబోయింది. ఆమె మైకం దిగి మామూలైంది. ఏదొచ్చినా విపరీతమే అంటూ కసిరి ఆయన రెండు జబ్బలు పట్టుకొని లేపి సాయపడింది. అది శ్రావణ మాసం. నేల చిత్తడిగా ఉంది. శుక్రవారం పేరంటానికి అత్తయ్య మా ఇంటికి వచ్చింది. మరి కాసేపటికల్లా మావయ్య చేతికర్ర వెలిగించిన లాంతరు పట్టుకొని వచ్చి మా వీధి అరుగు మీద కూర్చున్నాడు. ఇంకా అప్పటికి సూర్యాస్తమయం కూడా కాలేదు. క్షణం కూడా వదిలి ఉండలేడు. కొత్త పెళ్ళికొడు గాని నిన్ను కాకెత్తుకుపోతుందని భయం అని సరసాలకు వరసైన వాళ్ళు పేరంటంలో అత్తయ్యని ఆట పట్టించారు. మావయ్య క్షణాలు లెక్క పెడుతూ మాటిమాటికి లోపలికి తొంగి చూస్తున్నాడు. పేరంటాళ్లంతా కదిలి వెళ్ళిపోయాక అమ్మ
పళ్ళెల్లో తాంబూలం పళ్ళు శనగలు పెట్టుకొని అరుగు మీద కూర్చున్న మావయ్య చేతికి ఇచ్చింది. ఆయన మొహం నిండుగా వెలిగింది. అమ్మ మావయ్య కాళ్ళకి మొక్కింది. తల నిమిరి దీర్ఘ సుమంగళీ భవ అని నోరారా దీవించాడు. పొద్దుకూగితే దానికి కన్ను కనబడదు, అసలే బురద, జారిపడితే నా చావుకొస్తుందని వచ్చా అన్నాడు మావయ్య సంజాయిషిగా. ఆది దంపతుల్లా మీ ఇద్దరు వచ్చారు. నిజంగా నా నోము పండింది. ఆ పళ్ళెం ఇటివ్వండి, పిల్లాడితో ఇంటికి పంపుతా అంది అమ్మ మర్యాదగా. ఆ ఎందుకమ్మా చాదస్తం అంటూ పై తువ్వాలు పరిచి వాయనం అందులో గుమ్మరించి పళ్ళెం అమ్మ చేతికిచ్చేశాడు మావయ్య. అత్తయ్య నుదుటి మీద బొట్టుతో, గంధం పూసిన మెడతో, పసుపు కాళ్లతో గల్లు గల్లుమంటూ కొంగులో వాయనం పట్టుకుని బయటకొచ్చింది. మావయ్య ఆమెని నిలువెల్లా ఓసారి తేరిపార చూశాడు. అప్పుడే పశువులు ఇళ్లకు వస్తున్నాయి. గొడ్ల వెంట వస్తున్న మా నాన్న మావయ్యని చూసి, వాళ్ళ ఆవుని దూడని బావకి చూపించు, మళ్ళీ ఆయన దొరకడు, ఏ కళనున్నాడో ఇవాళ మెట్టు దిగాడు అని నాకు పురమాయించాడు. నేను వాళ్ళ ఆవుని దూడని తోలుకొచ్చి అరుగు దగ్గర నిలబెట్టాను. మావయ్య అరుగు దిగి ఆవు మెడ నిమురుతూ, మీ చేతుల్లో ఉండగా దానికేం లోటు, కామధేనువులా ఉంది అంటూ తన తువ్వాల్లో నుంచి గుప్పెడు శనగలు తీసి చేత్తో నోటికి అందించాడు. ఆవు ఆత్రంగా తినేసి మావయ్య అరచేతిని కూడా నాకింది. ఆ స్పర్శను కాసేపు ఆనందంగా అనుభవించాడు. దూడ ఒకచోట నిలవక చెంగనాలు వేస్తోంది. మావయ్య ఆవు ఒళ్ళంతా నిమిరి, మళ్ళీ జున్ను ఎప్పుడు పెడతావమ్మా అన్నాడు మురిపెంగా. ఇంకా 3 నెలలు ఆగాలి బావా అన్నాడు మా నాన్న. ఆవు మెడలో గంట కదిలి చప్పుడయింది. సత్యం రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయం అన్నాడు గాని చెట్టుని మర్చిపోయాడయ్యా. అసలు రుణానుబంధం చెట్లదే అన్నాడు మావయ్య గంభీరంగా. మీకెప్పుడు అదే యావా అని ప్రస్తావన మార్చి సైగతో చెప్పి నా చేత కూడా మావయ్య కాళ్ళకి మొక్కించారు అమ్మా నాన్న. నా అంత వాడివి కావాలరా పోకిరిగాడిదా అన్నాడు మావయ్య వెన్ను మీద చెయ్యి వేసి. పాపం ఇంకేదైనా మంచి ముక్క అనకూడదు అంది అత్తయ్య. మావయ్య గలగలా నవ్వి, మీ అత్తయ్య లాంటి మంచి పెళ్ళాం నీకు జతపడాలరా అన్నాడు. అట్లా అన్నారు బావుంది అంది అత్తయ్య గర్వంగా బోసి నవ్వుతో. ఇద్దరూ కదిలారు. అమ్మ నాన్న ఆవు దూడ నేను వీధి దాకా సాగనంపాము. ఇద్దరూ వీధిన పడ్డారు. మావయ్య భుజం మీద చిన్న మూట, చేతిలో లాంతరు, చేతికర్ర. ఆ మూట ఇటివ్వు, నే తెస్తా చేయి జాపుతూ అంది అత్తయ్య. నేనివ్వను, ఇది నా వాయనం, ప్రత్యేకంగా ఇచ్చారులే, పోతు పేరెంటారివని వచ్చావని మూట జారితే మట్టి పాలవుతాయి, ఏమీ అవ్వవు. ఇదిగో ఇంటికెళ్ళాక మళ్ళీ తిరకాసు పెట్టకు, నా వాయనం నాదే, ఇప్పుడే చెబుతున్నా. అడ్డం తిరిగి నిలబడి పేచీకి దిగాడు మావయ్య. రాత్రిపూట అన్ని శనగలు తింటే అవి నా స్వార్జితం, నా హక్కు భుక్తం, నీ జోక్యం సహించను మావయ్య సుస్పష్టంగా చెప్పాడు. సరే పద, ముందు ఇంటికి చేరని ఇంత రొస్టు మనిషిని నే భరించలేను బాబూ. అటక ఎక్కించి నిచ్చెన తీశావే, నిన్ను ఈ జన్మకి నమ్మాలని ఉంది. శ్రావణ శుక్రవారం పూట వీధిలో పంచాయతీ పెడతావా? నీ వల్ల పేరంటంలో నా మాటలు అని నవ్వారు. నా ఓపిక అయిపోయింది. ఇదిగో ప్రతిదానికి నా మీద ఒంటికాల మీద లేచావంటే 5 బిడ్డల తల్లిని ఏమనుకుంటున్నావో? కాకి చేత కబురు పెడితే రెక్కలు కట్టుకు వాళ్తారు, దర్జాగా పల్లకి ఎక్కించి తీసుకెళ్తారు. అత్తయ్య కంఠంలో కోపం, బాధ. ఓషోష్, సమయం వస్తే నన్ను తీసుకెళ్తారు పల్లకీలో, కానీ శనగల విషయంలో రాజీ ప్రసక్తి లేదు అన్నాడు మావయ్య తెగేసి. పేరంటానికి వెళ్ళిన సందడి మళ్ళీ గూటికి చేరింది. పందిరి మంచం మీద కూర్చొని సాతాళించిన శనగలు తిని రాగి చెంబుతో తులసి తీర్థం తాగి, బుచ్చి బావుందే అన్నాడు తేనుస్తూ. ఆవిడ ఊకొట్టింది ఆవులిస్తూ.
కిటికీలో నుంచి పందిరి మంచం మీద పడుతున్న వెన్నెల పట్టల్ని తడుగుతూ, అమ్మీ చూశావా, వెన్నెల కొబ్బరి తురిమి ఆరబోసినట్టుందే. దాంతో ఇప్పుడు కొబ్బరి లౌజు చేయమంటావా ఏమిటి? పొద్దోయింది, పడుకో. నిద్ర రావటంలే, మనసు ఇవాళ చిత్రంగా ఉంది. కళ్ళు మూసుకో, అదే వస్తుంది. మూత పడందే. ఆయన వాలకం చూసి ఆవిడ లేచి దగ్గరగా కూర్చుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, తోడు నీడ నాకు దొరికినంత గొప్పగా ఆ దేవుడికి కూడా దొరికి ఉండవు. అవన్నీ ఇప్పుడు ఎందుకో అనాలనిపిస్తోంది. నీకు ఆ దాక్షారం సంబంధమే కుదిరుంటే ఈ వైభవం నాకు దక్కేదా? నీ బతుకు ఇట్లా ఉండేదా? పేదరాశి పెద్దమ్మల పాపం. దాక్షారం లేదు, ఎత్తుఫారం లేదు. ఆ మాటకి అనుమానంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. నిజం, మనకిష్టప్ప మీద ఒట్టు, ఊరికే నిన్ను ఉడికించడానికి అనడమే, ఉత్తినే. ఆమె మాటకి మంచు కురిసిన తమ్మిరేకుల్లా ఉన్న ఆయన కళ్ళు మెరిశాయి. మొండి ఘటాన్ని లొంగదీయటానికే ఆ దాక్షారం, మాధవుడి మీద ఒట్టు. అనుకున్నది అయింది, ఒక్కటే సంబంధం. నాకు నగల మీద మోజు లేదు, అవి లేవన్న విధితీ లేదు. నారాయణుడి సాక్షిగా చెప్తున్నా అంది చేతిలో చేయి వేస్తూ. బుచ్చమ్మ, ఎంత చల్లటి మాట చెప్పావే అంటూ హాయిగా ఊపిరి పీల్చాడు. అదే ఆఖరి మాట, అదే చివరి శ్వాస. తెల్లటి వస్త్రంలా ఆయన దేహాన్ని వెన్నెల నిలువెల్లా కప్పింది. కాకి కబురు అందుకొని 5 పిల్లలు రెక్కలు కట్టుకు వాలారు. పల్లకి ఎక్కించి తీసుకెళ్లారు తండ్రిని. మనవళ్ళు, మనవరాళ్ళు, అటువైపు వాళ్ళు, ఇటువైపు వాళ్ళు అంతా వచ్చారు. అంతంత బలగం ఉన్నా మా ఇద్దరిదే ఈ లోకం అన్నట్టు బతికారు అనుకున్నారు అందరూ. ఇంకా నాకు పొద్దు పొడవదు. చిలకంటే చిలకే, ఉడతంటే ఉడతే కాదనేవాడెవడు? గడియారంలో పెద్ద ముళ్ళు రాలిపోయింది, ఇహ నాకు క్షణాలు కదలవు అని అత్తయ్య కూడుగోడున ఏడ్చింది. పెరటి తోట తలవాల్చింది. మహారాజ పోషకుడు మరి లేడని. 4 రోజుల దాకా ఆ ఇంటి ఛాయలకు వెళ్ళలేకపోయాను. మావయ్య వేసిన తేగల పాత్రలా ఎన్ని జ్ఞాపకాలు. అలవాటు పడిన కాళ్ళు అటే లాగేస్తున్నాయి. వెళితే అత్తయ్య ఒక్కతే కుంకుడు చెట్టు కింద కూర్చొని ఉంది. నన్ను చూసి ఒక్కసారి బావురుమంది. నన్ను దగ్గరగా కూర్చోబెట్టుకుంది. నాకేం మాట్లాడాలో తెలియదు. కాసేపటికి ఆవిడే తెప్పరిల్లింది. అబ్బి, నీతో నిజం చెబుతున్నా, నేను ముందు రాలిపోతానేమోనని క్షణం భయపడి చచ్చేదాన్ని. ఇప్పుడు నాకు పెద్ద బరువు తీరిందిరా. నాకు అత్తయ్య మాటలు విడ్డూరంగా తోచాయి. నే ముందు పోతే పసుపు కుంకాలు మిగిలేవేమో గాని ఆ జీవుడు ఎంత అవస్థపడేవాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు. ఒరే, పచ్చని చెట్టు కింద కూర్చొని చెబుతున్నా, దేవుడా, ఈ మనిషిని తీసుకెళ్ళు, ఆనక నా సంగతి చూడు అని రోజు దండం పెట్టుకునేదాన్ని. మొగుడి చావు కోరుకునే వెర్రి ముండలు ఉంటారా అనుకోకు, ఉంటారు. నాకు మీ మావయ్య అంటే చచ్చేంత ఇష్టంరా. ఆయన ముచ్చట చెల్లకపోయినా, కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకునేది. అత్తయ్య చెబుతుంటే అనకుండా మౌనంగా వింటున్నాను. చీకటంటే భయం, ఉరిమితే భయం, మెరుపంటే భయం. నే వెన్నంటి ఉండకపోతే ఎవరు ధైర్యం ఇస్తారు? అర్ధరాత్రి పూట ఆకలేస్తుందని లేచి కూర్చుంటే ఆవిరి కుడుములు, కందట్లు, పొంగరాలు ఎవరు చేసి పెడతారు? పిలిస్తే పిలకలెత్తే పిచ్చి కోరికలు ఎవరు తీరుస్తారు? కొడుకా, కోడలా, మనవడా, దేవుడా? నేనన్నది కరెస్టా కాదా? ముచ్చులా మాట్లాడవేంరా అని చిరాకుపడి, అబ్బాయ్, సై అంటే సై, నువ్వంటే నువ్వనుకోవటమే కాని అరమరికలు, తెరమరుపులు ఎరగం. మేం మొగుడు పెళ్ళాలన్నది ఎప్పుడో అప్పుడే పెళ్లి పల్లకిలోనే మర్చిపోయాం. అత్తయ్య మాటలకి అర్థం కానట్టు చూశాను. ఆవిడ పెదాల మీద చిన్న నవ్వు మెదిలింది. ఏమైందంటే, లగ్గం కాగానే మమ్మల్ని పల్లకీలో ఊరేగిస్తూ అమ్మవారి గుడికి తీసుకెళ్తూ ఉంటే
దారి మార్గంలో తన మధుపర్కం కొంగుకి ముడేసి ఉన్న మూట విప్పి పిడికెడు వేరుశెనక్కాయలు నా దోసిట్లో పోశాడు. నా ఒళ్ళు జల్లుమంది. గుండె తీసి ఇచ్చినట్టనిపించింది. తిను తిను, బావుంటాయి, కాలక్షేపానికి ఉంటాయని తెచ్చాను అన్నాడు. ఇంకా మీసమైనా రాలేదు. ఈ అబ్బాయికి ఎంత ధైర్యం అనుకున్నా. ఓం ప్రథమంగా మా సావాసం అక్కడే మొదలైంది. వీడెవడో మంచివాడే, పంచుకు తినే రకం అని గురి కుదిరింది. 70 ఏళ్లైనా పల్లకీలో దొంగచాటుగా తిన్న శనక్కాయల రుచి ఇప్పటికీ నా నాలిక మీద ఉందిరా. చిరునవ్వు చెమర్చినట్లయింది. ఒక్కసారి గాఢంగా శ్వాస పీల్చి నిబ్బరించుకుంది అత్తయ్య. ఎక్కడెక్కడో ఉన్న పిల్లల్ని పచ్చటి చెట్లల్లో చూసుకోవటం నేర్పించాడు మీ మావయ్య. ఇన్నేళ్ల సావాసంలో కావాల్సినన్ని కబుర్లు చెప్పాడు. ఉత్త పోచుకోలు కబుర్లు కాదు, బతుకు బరువు తగ్గించే ముక్కలు. నేను కాసే పూసే ప్రతి చెట్టులోనూ మీ మావయ్యని చూసుకోగలను. లక్క బంగారంలా కలిసిపోయాం. బంగారం హరించింది. ఇదిగో ఈ లక్క ముద్ద మిగిలింది. ప్రమిదలేని ఒత్తి ఎన్నాళ్ళుంటుంది? నా విస్తళ్ళు అయిపోగానే నేను ఎక్కిళ్ళు వినిపించాయి. ఇన్ని చెప్పి మరి మళ్ళీ ఎందుకేడుస్తావు అని కసిరాను. అత్తయ్య ఉలిక్కిపడి నాకేసి చూసి, మరి బతుకంటే అదేరా బడుద్దాయ్ అని బోసిగా నవ్వింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.